హలో హాయ్, నేను మిశ్రాని. ఈరోజు నేను మీకు సింపుల్గా క్యాబేజీ కర్రీ నేను ఎట్లా చేసుకుంటానో రొటీన్గా అది చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు అది స్టార్ట్ చేసుకుందాం. ఇప్పుడు గిన్నెలో ఆయిల్ వేసుకున్నా, స్టవ్ మీద పెట్టుకున్నా. దీనిలో ఇప్పుడు మనం ఫస్ట్ శనగపప్పు వేసుకోవాలి. నేను ఆవాల జీలకర్ర వేసుకోను, దీనిలో ఓన్లీ శనగపప్పు అనమాట. ఎండుమిర్చి, ఇంకా ఉల్లిపాయ వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఫ్రెష్గా కరివేపాకు ఆయిల్లో వేసుకుంటే మనకు కొంచెం బాగుంటుంది అనమాట, రోస్ట్ అవుతుంది. నేను కొంచెం ఎక్కువ తీసుకుంటా కరివేపాకు ఏ కర్రీస్లో అయినా. చిటపటలాడితే బాగుంటుంది అనమాట మన కర్రీలో, పచ్చిగా లేకుండా. ఓకే, ఇప్పుడు మన క్యాబేజీని వేసుకుందాం. క్యాబేజీ పచ్చి వాసన పోయిన తర్వాత మనం ఇందులో ఫస్ట్ యాడ్ చేసుకోవాలి. అందుకని ఇది ఫస్ట్ వేగనిద్దాం బాగా. కొందరు ఫస్ట్ క్యాబేజీని వేయించుకుంటారు, కానీ ఏం కాదు, ఇట్లా కూడా చేసుకోవచ్చు. కొంచెం మనం ఎక్కువ వేగనిస్తే వాసన మొత్తం పోతుంది అనమాట. క్యాబేజ్ ఎప్పుడైనా సరే ఎంత వేగితే అంత వాసన లేకుండా ఉంటుంది. మనం అప్పుడే వాటర్ పోసుకొని కర్రీ చేస్తే వాసన వస్తుంది అనమాట దీనిలో. ఓకే, ఇప్పుడు ఇది కొంచెం చిన్న మంట పైన మంచిగా మగ్గనిద్దాం. ఇప్పుడు దీనిలో మనం పసుపు, ఉప్పు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం 3. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరుకుంటాను అనమాట ఎప్పటికప్పుడు. అంటే రోజు కర్రీకి రోజు వేసుకుంటా నేను. ఓకే, ఇది కొంచెం మగ్గనిద్దాం. ఓకే, ఇప్పుడైతే మిర్చి పౌడర్ అండ్ ఓన్లీ ధనియాల పౌడర్. కొన్ని కూరగాయలు మనం మసాలాలు వేయకపోతేనే బాగుంటుంది, అందులో ఈ క్యాబేజీ ఒకటి అనమాట. ఇది కొంచెం మగ్గిన తర్వాత ఈ కర్రీలో నేను పాలు పోసుకుంటాను. అయితే మీ ఇష్టం అది, నాకైతే పాలు పోస్తేనే ఇష్టం అనమాట. కొంచెం పాలు పోసి మగ్గించిన తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటాను అనమాట. అట్లా కూడా మీరు ట్రై చేయండి పాలు. ఓకే, ఇప్పుడైతే దీంట్లో పాలు పోసుకుంటున్నాం. మీరు కూడా తప్పకుండా పోసుకోండి పాలు, కర్రీ మాత్రం సూపర్ అవుతుంది. ఇది కొంచెం మగ్గిన తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకున్నాం కొద్దిగా. పాలల్లో కొంచెం మగ్గాలి. ఓకేనా, ఇప్పుడైతే ఇది పాలల్లో మగ్గిపోయింది కొంచెం. దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం. నాకైతే రైస్లోకి కాబట్టి నేను కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటా. మనకు అట్లే ఉండాలనుకుంటే ఇంకా దగ్గరికి ఉడికించుకోవాలి చిన్న మంట పైన. ఓకేనా, ఇప్పుడు దీని మీద కొత్తిమీర వేసుకుందాం. నాకైతే కొన్ని నీళ్ళు అవసరం కర్రీలోకి, ఎందుకంటే నాకు ఇష్టం అనమాట ఈ పప్పుల కర్రీస్ కానీ ఈ కర్రీ కానీ. ఇంకా కొంచెం ఉడికిన తర్వాత బంద్ చేసుకోవాలి. రైస్లోకి అయితే సూపర్ ఉంటుంది ఇది కర్రీ, మీరు కూడా ట్రై చేయండి. ఓకే, ఇంకో విషయం ఏంటంటే క్యాబేజీ ఎప్పుడైనా సరే మెత్తగా ఉండకూడదు అనమాట. కొంచెం కసకస అనాలి, అంటే మనం తినేటప్పుడు తగలాలన్నమాట, ఆ టైప్లో ఉండాలి. అట్లయితే మనకు టేస్ట్ తెలుస్తుంది. మెత్తగా అయిపోతే అసలు క్యాబేజీ టేస్టే ఉండదు. ఓకే, కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీర కొంచెం జల్లేసుకుని గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు అందరూ చేసుకునే రొటీన్గా చేసుకునే క్యాబేజీ కర్రీ రెడీ. మీరు కూడా ఇట్లానే చేస్తారా? ఒకసారి కామెంట్ అయితే చేయండి. నేనైతే రెగ్యులర్గా చేసే క్యాబేజ్ అయితే ఇది.
ఇట్లా ఒకసారి మీరు ఒకవేళ ఇట్లా చేయకపోతే ఈ వీడియో చూసి ఒకసారి అయితే ట్రై చేయండి.